హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. చూడండమ్మా, ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి సెట్ థియరీకి రిలేటెడ్ క్వశ్చన్ అండ్ ఈ టైప్ క్వశ్చన్ అనేది పక్కా వస్తుంది. ఆర్ లేదు అని అంటే ఈక్వివలెన్స్ రిలేషన్ అంటే ఏంటిది, వాటిని డిఫైన్ చేయండి అని అడుగుతారు విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, మళ్ళీ ఇందులో ఇంకా డ్యామ్ షూర్ ఏంటిది చెప్పాను కదా, మన వీడియో నెంబర్ 6లో ఉంది. ఒక 3 to 4 ప్రాబ్లమ్స్ ఇలాంటి రిలేషన్ బేస్ చేసుకొని సాల్వ్ చేశాను. అది మల్టిపుల్ 5 కావచ్చు, x-y అనేది ఇక్కడ డివిజిబుల్ బై 6 అంటున్నాను, ఆర్ కాంక్రియంట్ మాడ్యులో m ఇఫ్ a మైనస్ b అనేసి ఒక కండిషన్ ఉంది. ఓకే, అలా ఎన్నో వీడియోస్ ఉన్నాయండి, అవన్నీ చూస్తే షార్ట్ మీకు 5 or 10 మార్క్స్ వస్తాయి. దీనికంటే ముందు ఈక్వివలెన్స్ రిలేషన్ రావాలంటే మనకేం తెలవాలి, ఇట్ మస్ట్ బి సాటిస్ఫైస్ 3 ప్రాపర్టీస్. వాటి మీద క్వశ్చన్ ఉంటుంది. అవేంటని తెలుసు మనకి. ఒకటి రిఫ్లెక్సివ్ కావాలి, అండ్ ఇంకొకటి ఏం కావాలి, సిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్ ఆల్సో. ఓకే, సిమెట్రిక్ అండ్ ట్రాన్సిటివ్, ఈ 3 కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తే నేను దాన్ని ఈక్వివలెన్స్ రిలేషన్ అని అంటాను. అవునా? ఇప్పుడు చూడండి అమ్మా, నాకు ఒకటి ఇక్కడ మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, రిఫ్లెక్సివ్ అంటే ఏంటిది? రిఫ్లెక్సివ్ అంటే ఏంటండి? ఇక్కడ రిఫ్లెక్సివ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి క్వశ్చన్ని చదవడానికి ట్రై చేద్దామండి మనం. ఇక్కడ ఇజ్ ఇట్ విజిబుల్? క్లియర్గా ఉందా? ఎస్ క్లియర్. ఏమని ఇచ్చారు క్వశ్చన్ అంటే, ఆర్ ఈజ్ అ రిలేషన్ ద సెట్ ఆఫ్ ఇంటీజర్స్ జెడ్ మీద ఉంటే ఆ జెడ్ అనే సెట్ ఎలా ఉండాలంట, ఆర్డర్డ్ పేర్ లైక్ దిస్ ఎక్స్ కామా వై, ఎక్స్ వై బిలాంగ్స్ టు జెడ్ అవుతూ దట్ సబ్ట్రాక్షన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ డివిజిబుల్ బై 6 అయితే ఆ రిలేషన్, ఆ సెట్ అనేది ఈక్వివలెన్స్ రిలేషన్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యే విధంగా ఉండాలి సెట్. ఓకే, మన అజంప్షన్. దానికంటే ముందు ఈక్వివలెన్స్ అంటే ఇది ఎన్ని కండిషన్స్ ని సాటిస్ఫై చేయాలి? రిఫ్లెక్సివ్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే సిమెట్రిక్, అండ్ ఇంకొకటి ఏంటి, ట్రాన్సిటివ్. మీకు అర్థం కావడానికి ఒకసారి ఫస్ట్ రిఫ్లెక్సివ్ అంటే ఏం కావాలి? జనరల్గా ఇఫ్ యూ కన్సిడర్ ఎనీ 2 ఎలిమెంట్స్, ఇక్కడ ఎక్స్ వై అంటున్నారు, రిఫ్లెక్సివ్ అంటే ఎక్స్ కామా ఎక్స్ విచ్ ఇస్ బిలాంగ్స్ టు ద గివెన్ సెట్ అయితే, అంటే ఏం కావాలి ఇక్కడ, ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు దట్ సెట్, అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై 6 అయితే రిఫ్లెక్సివ్ అంటాం. మరి సిమెట్రిక్ అంటే ఏంటిది? ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు వై అండ్ వై ఈజ్ రిలేటెడ్ టు ఎక్స్ అయితే, అంటే ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు ద సెట్ అండ్ y మైనస్ ఎక్స్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ద సెట్ అయితే దాన్ని మనం సిమెట్రిక్ అంటాం. మనకు ఎందుకు మేడం మైనస్ అంటే ఎక్స్ మైనస్ వై ఫార్మాట్లో ఉండాలి. మీరు తీసుకున్నటువంటి ఆర్డర్డ్ పేర్ అనేది ఎలా ఉండాలి? ఎక్స్ మైనస్ వై చేస్తే ద రిజల్ట్ ఇట్ మస్ట్ బి డివిజిబుల్ బై 6 అవ్వాలి. ఆ కండిషన్ సాటిస్ఫై అవుతూ ఇలా ఉంటే దాన్ని సిమెట్రిక్. మరి ట్రాన్సిటివ్ అంటే ఏంటిది? ఎక్స్ రిలేటెడ్ టు వై, ఏం కావాలి? ట్రాన్సిటివ్ ఎక్స్ రిలేటెడ్ టు ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు వై అండ్ వై ఈజ్ రిలేటెడ్ టు జెడ్, దెన్ ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు జెడ్ అవ్వాలి. అవునా? ఈ విధంగా ఉంటే నేను దాన్ని ట్రాన్సిటివ్ అంట. మరి ఇచ్చినటువంటి కండిషన్ని సెట్ని బేస్ చేసుకొని ఎలాంటి సెట్ తీసుకోవాలంటే, బై యువర్ అజంప్షన్ మొత్తం అవసరం లేదు, జస్ట్ కొన్ని ఎలిమెంట్స్ తీసుకుందాం. ఎక్స్ వైలు అనేవి జెడ్లో ఉండాలి, ఎక్స్ మైనస్ వై అనేది డివిజిబుల్ బై 6. డివిజిబుల్ బై 6 అంటే ఏంటిది? సపోజ్ నేనేం తీసుకుంటాను, ఇంటీజర్స్లో ఫస్ట్ 0 తీసుకుంటా, ఎక్స్ అలా తీసుకోవచ్చు. లేదు అని అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఇలా అనుకుంటున్నాను,
మీరు అజంప్షన్ చేసుకున్నా ఒకటే, చేసుకోకున్నా ఒకటే. బట్ ఎక్స్ మైనస్ వై చేస్తే డివిజిబుల్ బై 6 రావాలి. ఆ వచ్చేటటువంటి ఎలిమెంట్స్ నేను 12, 6 తీసుకున్నా. ఇది ఎక్స్, ఇది వై. ఎక్స్ మైనస్ వై చేస్తే ఎంత వస్తుంది? 6. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 6. అదే విధంగా అనదర్ 6, 12 కూడా తీసుకోవచ్చు కదా. 6, 12 తీసుకుంటే -6 వస్తుంది. దట్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 6 బికాస్ దీస్ ఆర్ ఇంటీజర్స్. ఓకే, తర్వాత 6 + 12 అయిపోయింది. 6 కూడా తీసుకోవచ్చు. అండ్ ఇంకేం తీసుకోవచ్చు? 6 తర్వాత 9, 3 కూడా తీసుకోవచ్చు. అండ్ 20, 8. ఓకే, ఇక్కడి వరకు ఇలా సో ఆన్ ఇలా తీసుకున్నా. చూడండి నాన్న, మీకు అర్థం కావడానికి, ఇది ఎక్స్, ఇది వై అనుకుంటే ఎక్స్ మైనస్ వై ద రిజల్ట్ మస్ట్ బి డివిజిబుల్ బై 6. 12 - 6 అంటే 6 డివిజిబుల్ బై 6. 6 - 12 -6 divisible by 6. 6 - 6 0, 0 divisible by 6. 9 - 3 6 divisible by 6. 20 - 8 ఎంత వస్తుందండి? 12. దట్ ఈస్ ఆల్సో డివిజిబుల్ బై 6. ఈ విధంగా మనకి ఆర్డర్డ్ పేర్ వస్తుంది. అంటే ఇలాంటి సెట్, ఈ ఎలిమెంట్ తీసుకొనే రిఫ్లెక్సివ్ చేయాలని లేదు. రిఫ్లెక్సివ్ తీసుకొని ఇది అవుతుంది అని చెప్తే సరిపోతుంది. మరి మన రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ ఏంటిది ఇక్కడ? రిఫ్లెక్సివ్. ఫస్ట్ చెక్ ద రిఫ్లెక్సివ్. ఓకే, ఎందుకని? ఈ 3 కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇచ్చినటువంటి సెట్ ఈక్వివలెన్స్ రిలేషన్. రిఫ్లెక్సివ్ అంటే ఏం కావాలి? ఎక్స్ కామా ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అవ్వాలి. అవునా? ఎక్స్ కామా ఎక్స్ అనేది బిలాంగ్స్ టు జెడ్ అవ్వాలి. లేదా ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అయితే, ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అయితే x, x is also belongs to z అవ్వాలి. అయ్యే విధంగా అంటే నేనేమంటాను, x, x బిలాంగ్స్ టు z అయితే కండిషన్ ఏం కావాలి? x - x కావాలి. అంటే x - x అవుతూ దట్ ఈస్ బిలాంగ్స్ టు ద గివెన్ సెట్ అయితే గనక ఎక్స్ ఈజ్ రిలేటెడ్ టు ఎక్స్ అంటాం. అవునా? అలా అయ్యే విధంగా ఏ ఎలిమెంట్ తీసుకుంటున్నాను, అలా అయ్యే విధంగా నేను ఎక్స్ - x ఇజ్ ఈక్వల్ టు 0 వచ్చే విధంగా 0 తీసుకో అన్న. ఎక్స్ - x అంటే 0. దట్ 0 ఈజ్ వాట్? ఎక్స్ బిలాంగ్స్ టు జెడ్ అయితే ఎక్స్ ఎక్స్ ఆర్డర్ పేర్లో మన రిలేషన్ ఏంటిది? ఈ రెండు ఎక్స్ వై అనేవి ఎక్స్ - y ఫామ్ లో రాస్తే రిజల్ట్ ఈస్ డివిజిబుల్ బై వాట్? 6 అవ్వాలి. ఈస్ డివిజిబుల్ బై 6. ఎందుకని? 0 ఈస్ డివిజిబుల్ బై 6 కదా. Is it clear? 0 is divisible by 6. Then therefore it satisfies the reflexive property. Therefore ఏమని రాస్తారు మీరు ఇక్కడ అంటే, therefore x related to, therefore x comma x belongs to R, then x is related to x, therefore the given set is reflexive. Done. ఓకే, నేను రిఫ్లెక్సివ్ అని రాశాను. తర్వాత నేను ఇంకోటి ఏంటి? సిమెట్రిక్ ప్రూఫ్ చేయాలి. ఏంటి మన సిమెట్రిక్ ప్రాపర్టీ? చూడండి, మీరు ఇది బాగా చేస్తేనే దీని మీద ఎలాంటి క్వశ్చన్ అడిగినా చేస్తారు. సిమెట్రిక్ అంటే ఏంటిది? మనకేమని తెలుసు? సిమెట్రిక్ అంటే సపోజ్ ఎక్స్ రిలేటెడ్ టు వై అయితే ఇచ్చిన సెట్ ప్రకారం ఎక్స్ - వై అవుతుంది. దట్ ఈజ్ వాట్? ఏం కావాలి? ఈజ్ డివిజిబుల్ బై 6. మరి ఎనీ 2 ఎలిమెంట్స్ ఇక్కడ తీసుకుంటే దట్ రిజల్ట్ ఈస్ డివిజిబుల్ బై 6 అవుతుంది. మరి ఇంకొకటి ఏం కావాలి? దెన్ వాట్ వీ హ్యావ్ టు షో దట్ y ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు x. y రిలేటెడ్ టు x ఎప్పుడు అవుతుంది? y - x ఈజ్ డివిజిబుల్ బై 6 అయితే y - x మరి డివిజిబుల్ బై 6 అవుతుందా? అవుతుంది. ఎందుకని? ఇఫ్ యూ టేక్ మైనస్ కామన్ హియర్, ఇది ఏమవుతుంది? నాకు మైనస్ కామన్ తీస్తే x - y అని రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ x - y అంటే 6 వచ్చింది ఆర్ 12 వచ్చింది. 12 డివిజిబుల్ బై 6 అయినప్పుడు మరి -12 మైనస్ ఆఫ్ x - y -12 కూడా డివిజిబుల్ బై 6 అవుతుంది కదా.
అంటే ఇండైరెక్ట్గా మీకు ఏం రాయాలి ఇక్కడ, y మైనస్ ఎక్స్ ఇస్ డివిజిబుల్ బై 6 అంటే y రిలేటెడ్ టు x రిలేటెడ్ టు y అయితే y అనేది రిలేటెడ్ టు x అవుతుంది. దేర్ ఫోర్ ఆర్ ఈజ్ వాట్, సిమెట్రిక్. ఇచ్చినటువంటి రిలేషన్ సిమెట్రిక్ అయిందండి. ఓకే, ఇప్పుడు ఏమంటాను నేను, సిమెట్రిక్ అయింది, రిఫ్లెక్సివ్ అయింది. నెక్స్ట్ కేస్ ఈజ్ ట్రాన్సిటివ్. మరి ట్రాన్సిటివ్ అవ్వాలంటే నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, ట్రాన్సిటివ్ అవ్వాలంటే ఎక్స్ రిలేటెడ్ టు వై అవుతూ ఏం కావాలి, ఎక్స్ రిలేటెడ్ టు వై. ఎక్స్ రిలేటెడ్ టు వై అంటే ఎక్స్ మైనస్ వై ఈజ్ డివిజిబుల్ బై 6. మరి y రిలేటెడ్ టు z అయితే ఏంటిది, y మైనస్ z ఈజ్ డివిజిబుల్ బై 6. అప్పుడు నేను ఎలా రాస్తానంటే ఈ బోత్ రిలేటెడ్ టు దిస్ అండ్ దిస్ అంటే ఇండైరెక్ట్గా ఎక్స్ మైనస్ వై ప్లస్ ఇది యాడ్ చేస్తే y మైనస్ z, దిస్ ఈజ్ డివిజిబుల్ బై 6 రావాలి. వస్తే ఇట్ ఈస్ ట్రాన్సిటివ్. చూడండి నాన్న, ఇది ఓపెన్ చేస్తే ఎక్స్ మైనస్ వై ప్లస్ వై మైనస్ జెడ్ అంటే ఇండైరెక్ట్ గా ఎక్స్ మైనస్ జెడ్ వచ్చింది. ఎక్స్ మైనస్ జెడ్ అంటే ఏంటిది, ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 6. ఎందుకని, ఎక్స్ రిలేటెడ్ టు వై, ఎక్స్ మైనస్ వై డివిజిబుల్ బై 6, వై రిలేటెడ్ టు జెడ్, వై మైనస్ జెడ్ డివిజిబుల్ బై 6. నాకు ఎక్స్ మైనస్ జెడ్ వచ్చింది అంటే ఏంటిది, ఎక్స్ రిలేటెడ్ టు జెడ్ వచ్చింది కదా ఈ కండిషన్. దేర్ ఫోర్ ఇచ్చినటువంటి రిలేషన్ దిస్ సెట్ is what? It satisfies reflexive and symmetric transitive. Therefore, it is an equivalence relation. ఇచ్చినటువంటి సెట్ అనేది ఈక్వివలెన్స్ రిలేషన్, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది నాన్న. ఓకే, దీని మీద మోర్ అండ్ మోర్ ప్రాబ్లం కావాలంటే వీడియో నెంబర్ 6లో ఉన్నాయి అండ్ ఇంకా రీసెంట్ అప్లోడ్స్లో కూడా ఉన్నాయి. నేను వాటి లింక్స్ అనేది చాలా క్లియర్గా ఇస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.